మొదటి శ్రవణము, రెండవది భాషణం, మూడవది పఠనం. పఠనం అంటే ఆడ ఏం రాసినాం? అంటే శ్రద్ధగా చదవాలి. కాబట్టి బాగా వినాలా, బాగా మాట్లాడాలా, బాగా చదవాలా. అంటే బాగా చదివితేనే మనకు ఏదైనా వస్తుంది. చదువుకుంటే మన క్లాసులో చాలా మంది ఉన్నారు, రాస్తారు కదా చెప్పలకి రాదు సార్ ఉంటారు. రాయనికి వచ్చినాక చూడుకుంటే చెప్పలకి రాదు, ఊపడి కాదు కదా, మరి ఏంటికి రాదు. కాబట్టి చెప్పేది కూడా చాలా అవసరం. చెప్తేనే నువ్వు ఇప్పుడు రాస్తే మాకు చూసి రాసినట్లే అనుకుంటాడు ఉపాధ్యాయుడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏమి రాసినావు అది నోటితో చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాలి. కాబట్టి సక్రమంగా చదవాలా. కాబట్టి మరి చదివేది చాలా భాష అంటే దోషాలు లేకుండా, అక్షర దోషాలు లేకుండా, భావ దోషాలు లేకుండా చదివేది చాలా అవసరము. మీ యొక్క ఇంటికి వస్తాను అని చదివేది ఉంటారు కదా, మీ అక్క ఇంటికి వస్తానని జరుగుతుందా? యొక్కకి అక్కకు తేడా ఉంది కదా. అట్లా చదివేటప్పుడు ఈ ఒకదాన్ని వదిలి ఇంకో రకంగా చదవడము మంచిది కాదు. ఇంకా భాష నైపుణ్యాల్లో 4వ దేవుడిది లేఖనము. లేఖనం అంటే రాయడము, పూయడము అని పాత పద్ధతిలో ఉండేది. లిఖించడం నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పూటలు లాంటి వాళ్ళు పెన్నుట్లు పట్టుకొని బుక్కుల్లో ఉంటారు. మనకి ఇట్లా లిఖిస్తూ ఉంటుంది, అట్లా తెలుగు పైన లిఖిస్తూ ఉంటారు. అంటే రాసేది. కాబట్టి రాసేది చాలా సక్రమంగా రాయాలి. ఎవరైతే అక్షరాలు బాగా నీట్గా రాస్తారో ఎగ్జామినేషన్లో వాళ్ళకి మరి మార్కులు కూడా బాగా వస్తాయి. బాగా నీట్గా ఉండాలి. అందుకే ఇంత జీవితంలో తెలుసుకున్న ప్రధాన విషయం ఏమంటే ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని 1కి 2 సార్లు చదవాలా. తర్వాత 6 క్వశ్చన్లో 4 రాయమంటాడు, 2 క్వశ్చన్లో 1 రాయమంటాడు. ఆ ప్రకారంగానే మనం రాయాలి. 6 క్వశ్చన్లో 6 రాసి టైం వేస్ట్ చేయకూడదు, 2 క్వశ్చన్లు 2 రాసి టైం వేస్ట్ చేయకూడదు. క్వశ్చన్కి ఎంత 4 మార్కులు, 2 మార్కులకి 2 లైన్లు 3 లైన్లు ఉండాలి, 5 మార్కులకి 5-6 లైన్లు ఉండాలి. బాగుంటే 8 లైన్లు. 10 మార్కుల దానికి అవతల రాయాలా. ఓ సైడ్ రాస్తే 5 మార్కులు, ఇంకో సైడ్ రాస్తే 5 మార్కులు. అందుకే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నామంటే క్వశ్చన్ పేపర్ 1కి 2 సార్లు చదవాలా. తర్వాత ఏ విధంగా అడిగితే ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్ని ప్రశ్నలకే సమాధానం రాయాలా. అక్షరాలు బాగా రాయాలా. 5-6 లైన్లకి ఒక మరి పేరా మార్చాలా. మరి దానికి తగినటువంటి ఒక సైడ్ రాస్తే 5 మార్కులు, ఇంకో సైడ్ రాస్తే 5 మార్కులు. ఆ విధంగా మనము రాస్తూ ప్రతి క్వశ్చన్గా మనకు సమాధానం రాసినప్పుడు ఎవరు దేని గురించి అడిగితే దాని గురించి రాయాలా. చిరంజీవి గురించి అడిగితే బాలకృష్ణ గురించి రాయకూడదు, రాయాలా. నువ్వు ఆ పద్ధతిలో రాయాలా. కాబట్టి ఊరు గురించో ఏమడిగితే దాంట్లోనే రాసేది నేర్చుకోవాలా. పేజీలు బాగా నింపాలా. ఆ విధంగా రాసినప్పుడే మనకు మార్కులు వస్తాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాయడము. దీనికి ఒక చిన్న కథ చెప్తానండి. రాసేదానికి ఒక ఊర్లో ఒక మహారాజు ఉంటాడు. ఆ మహారాజు గుర్రం వేసుకొని విహారయాత్రకు, విజ్ఞానయాత్రకు ఏదో బయలుదేరుతూ ఉంటాడు. అదే వేరే అట్లా బయలుదేరుతున్న సందర్భంలో ఒక ఊర్లోన ఒక తోటలోన ఒక యువతి, ఒక కన్య ఉంటుంది. మనం గర్లు అంటాం కదా, ఆ యువతి ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఈయన అక్కడి నుండి వేట నుండి వచ్చేసి ఆమె ఉన్నటువంటి తోటలోనే ఈ రాజు కాసేపు విశ్రమిద్దామని నీళ్లు తాగి చెట్టు కింద పండుకుంటాడు. పండుకున్న తర్వాత ఈమె అతను చూస్తుంది, ఎవరో ఈయన మహారాజులా ఉన్నాడో, మరి ఇక్కడ పండుకున్నాడో, ఏం పని మీద వచ్చినాడో ఏమో అని ఒకసారి ఆయన నెత్తి కింద ఉన్నటువంటి బ్యాగ్ తీసి చూస్తుంది. ఆమె బ్యాగ్ తీస్తే, సంచి తీస్తే ఆ సంచిలో ఏముంటుందంటే విషమునిచ్చి చంపము అని ఉంటుంది. సంచిలో విషమునిచ్చి చంపము అంటే ఆ రాజు ఈ రాజును చంపమని ఇంకో రాజు చెప్పింటాడు. అంటే ఇంకో రాజు దగ్గర పోతుంటాడు అనమాట.
లేకపోతే ఈ లెటర్ చూసి ఇతను చంపేయాలా అని ఇంకో రాజు రాసింటాడు. అప్పుడు ఈమె చూస్తుంది కదా విషయాన్ని. పాపం ఇతను మహారాజు, ఇతన్ని మా నాయన అంటే రాజపుత్రాయమ్మ, మా నాయన ఈ లెటర్ చూస్తే చంపేస్తుంది ఈ మహారాజుని. ఆయన ఏం చేస్తాడంటే తన కళ్ళకున్నటువంటి కాటుక తీసి విషముని భూమిని సున్నా పెట్టి రెండింటి కలుపుతుంది. ఏమవుతుందా? విషయాన్నిచ్చి పంపము అంటే ఈమె పేరు విషయ, ఈ అమ్మాయి పేరు ఏం పేరు? విషయ. కాబట్టి దీన్ని చూసి మా రాజు మరి మా సోదరుడు మరి నా బిడ్డ నుంచి తెలియమని చెప్పినాడు అనుకొని ఆ అక్షరం ఒక అక్షరం మారినందుకు విషయము పోయి విషయ అయింది. ఈమెనిచ్చి బాగా పెళ్లి చేసి రంగరంగ వైభవంగా పంపిస్తాడు. కాబట్టి అక్షరాలు రాసేటప్పుడు ఒక అక్షరం మారినా మరి దాని భావము దాని అర్థం మారిపోతుంది. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలు అక్షర దోషాలు లేకుండా చదవాల్సిన అవసరము, పఠించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భాష లేకుండా మనకు బాగా రావాలంటే బాగా వినాలా, బాగా మాట్లాడాలా, బాగా చదవాలా. మనకు భాష లేకుండా వస్తానే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన భాష నైపుణ్యాలు: శ్రవణం, భాషణం, పఠనము, లేఖనము. రైట్. ఇంకోటి ఇట్లా పిల్లల్ని పద్ధతిగా ఆకట్టుకోవడం వల్లే పిల్లలు నవ్వుతున్నారు. కాబట్టి